ఫ్రెండ్స్, మా మహాలక్ష్మి ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక ప్రదేశాల గురించి తెలుసుకున్నాం. అంతకంటే ముందు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా మహాలక్ష్మి ఫ్యాక్ట్స్ ఛానల్. ఇక వెళ్దామా? నెంబర్ 1, అనంతపురం జిల్లా లేపాక్షి టెంపుల్. అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో వీరభద్రుడి గుడి ఉంది. 1530లో విజయనగర రాజ్య గవర్నర్లైన వీరూపానంద మరియు వీరనలి గుడిని కట్టారు. ప్రపంచ ఖ్యాతి గడించిన నంది విగ్రహం ఇక్కడ ఉన్నది. ఈ నందిని లేపాక్షి బసవన్న అని పిలుస్తారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 2, వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవరం కోట. సిద్ధవరం కోట పెన్నా నది ఒడ్డున ఉన్నది. దీనిని క్రీస్తు శకం 1303 సంవత్సరంలో 30 ఎకరాల భూమిలో కట్టారు. కోటకు ఉన్న 2 ప్రధాన ద్వారాలు నిర్మాణపరంగా శోభాయమానంగా ఈ కోటను ఉన్నాయి. ఈ దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా అక్కడ ప్రజలు భావిస్తారు. నెక్స్ట్ నెంబర్ 3, చిత్తూరు జిల్లా చంద్రగిరి కోట. చంద్రగిరి కోట యాదవ నాయకుల చేత 11వ శతాబ్దంలో విజయనగర రాజ్య పాలకుల ఆధీనంలో కట్టబడినది. కోటలో రాజమహల్, రాణిమహల్ చెక్కు చెదరకుండా 300 సంవత్సరాలుగా అలాగే ఉండడం గొప్ప విషయం. అండ్ నెక్స్ట్ నెంబర్ 4, కర్నూలు జిల్లా రోళ్లపాడు. రోళ్లపాడు శాంక్చురీ అనేది పక్షి సంరక్షణ కేంద్రము. బట్టమేక పిట్టకు ఈ ప్రదేశం ఆవాసం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఈ రాకెట్ ప్రయోగ కేంద్రం పులికట్ సరస్సులు దగ్గరలో సూరూరుపేటలో నిర్మించబడింది. కృత్రిమ ఉపగ్రహాలను రాకెట్ల ద్వారా ఇక్కడి నుంచి అంతరిక్షంలోకి పంపుతారు. నేలపట్టు వద్ద పులికట్ సరస్సులో ఫ్లెమింగో పక్షుల శాంక్చురీ ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫ్లెమింగో పండుగ జరుపుతారు. నెక్స్ట్ నెంబర్ 5, ప్రకాశం జిల్లా మోటుపల్లి పోర్టు. మోటుపల్లి కాకతీయ కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ నౌకాశ్రయం. 11వ శతాబ్దంలో ప్రసిద్ధగా నావికులు పోర్చుగీస్ దేశస్థులైన మార్కోపాలో ఈ పోర్టును సందర్శించడం జరిగింది. గంధం, ముత్యాలు, లోహం, పట్టు, మిరియాలు, దంతం వంటివి ఈ పోర్టు నుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఎగుమతి అయ్యేవి. అండ్ నెక్స్ట్ గుంటూరు జిల్లా అమరావతి స్తూపం. అమరావతి స్తూపం శిథిలావస్థకు చేరిన బౌద్ధ స్తూపం. అమరావతి ధరణికోట ఈ 2 ఆంధ్ర శాతవాహనుల రాజధానులు. శాతవాహనులు బౌద్ధ మతాన్ని అనుసరించి అనేక స్తూపాలను నిర్మించారు. కృష్ణా జిల్లా కొండపల్లి కోట. కొండపల్లి కోట కృష్ణా జిల్లాలో విజయవాడ దగ్గరలో ఉన్నది. ముస్సూరని నాయకులు ఈ కోటను కట్టించారు. 1370లో ముసునూరి నాయకుల పతనం తర్వాత కొండవీడు రెడ్డి రాజులు ఈ కోటను ఆక్రమించారు. ఈ కోటను కొండపల్లి గ్రామం కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి. పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు సరస్సు. భారతదేశంలోని పెద్ద మంచినీటి సరస్సుల్లో కొల్లేరు సరస్సు ఒకటి. గోదావరి జిల్లా నదుల మధ్య విస్తరించి ఉన్నది. కొల్లేరు సరస్సు వద్ద ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం నెలకొని ఉన్నది. దీని విస్తీర్ణం 673 చదరపు కిలోమీటర్లు. ఈ పక్షి సంరక్షణ కేంద్రం పెలికన్లు, సైబీరియా కొంగలు, పెయింట్ స్ట్రక్స్ అను వలస పక్షులకు సంరక్షణ కేంద్రం. చూడండి. అండ్ నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా కొరింగ. కొరింగ వన్యప్రాణ సంరక్షణ కేంద్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నది. భారతదేశంలో విస్తరించిన మడ అడవులలో 2వ పెద్దది. ఈ ప్రదేశంలో అనేక రకములైన మడ చెట్లు మరియు 120 కన్నా ఎక్కువ సంఖ్యలో పక్షి జాతులు ఉన్నాయి. మడ ఆవరణ వ్యవస్థ సముద్రం లేదా మహాసముద్రంలో నది కలిసే ప్రదేశం. అండ్ ద నెక్స్ట్
విశాఖపట్నం జిల్లా బొర్రా గుహలు. విశాఖపట్నం జిల్లా అరకు లోయలోని అనంతగిరి కొండలలో బొర్రా గుహలు కేంద్రీకరించి 705 మీటర్ల పొడవున 80 మీటర్ల లోతుకు విస్తరించి ఉన్న ఈ గుహలు భారతదేశంలోని లోతైన పెద్ద గుహల్లో ఒకటి. ఈ బొర్రా గుహలు సున్నపురాయి నిక్షేపాలు మధ్య ప్రవహించిన గోస్తది నది కారణంగా ఏర్పడినది. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ విజయనగరం కోట, విజయనగరం జిల్లా బొబ్బిలికోట. బొబ్బిలికోట విజయనగరం జిల్లాలో ఉన్నది. 19వ శతాబ్ది మధ్య కాలంలో ఈ కోట బొబ్బిలిలో నిర్మించబడినది. 1757లో బొబ్బిలి రాజులకు విజయనగర రాజులకు మధ్య జరిగిన బొబ్బిలి యుద్ధంలో మట్టికోట నాశనమైనది. తరువాత అదే పేరుతో తిరిగి నిర్మించబడినది. ఇక్కడ దగ్గరలోని గొల్లపల్లికి చెందిన స్వరసిద్ధి వడ్రంగులు ప్రసిద్ధి పొందిన బొబ్బిలి వీణను తయారు చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా మహాలక్ష్మి ఫ్యాక్ట్స్ ఛానల్కు.